హలో మిత్రులారా, అందరికీ నమస్కారం. మాట మనిషిని ఆకాశానికి తీసుకువెళ్తుంది. మాటే మనిషిని నేలకేసి పడేస్తుంది కూడా. కానీ కొన్నిసార్లు మాటల కన్నా మౌనం మంచిది. ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు మౌనం పాటించాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. జీవితంలో ఈ 5 సందర్భాలు ఎప్పుడు మౌనంగా ఉండాలో నేర్పుతాయి. 1. కోపంగా ఉన్నప్పుడు నోరు మూసుకో. కోపం మనిషిని క్షణాల్లో మార్చేస్తుంది. అది మనకు ఆలోచించే శక్తిని దూరం చేస్తుంది. కోపం వచ్చినప్పుడు మనం మాట్లాడిన మాటలు తర్వాత మనకే బాధను కలిగిస్తాయి. ఎందుకంటే ఆ క్షణంలో మనం మాట్లాడేది మనసుతో కాదు, అహంకారంతో. కోపంతో మాట్లాడిన మాటలు బంధాలను దూరం చేస్తాయి. కొన్ని సమస్యలను మాటలతో కాకుండా మౌనంతోనే ఎదుర్కోవాలి. కోపం క్షణకాలం, కానీ దాని ఫలితం మాత్రం జీవితకాలం ఉంటుంది. మనకు మన మీద కంట్రోల్ ఉంటే జీవితంలో ఏదీ మనల్ని ఓడించలేదు. అదే మన జీవితంలో పెద్ద బలం. కొన్నిసార్లు మాటల కంటే మౌనం ఎక్కువ ప్రభావం చూపుతుంది. 2. ఏడుస్తున్నప్పుడు మాట్లాడకు. ఏడవడం తప్పు కాదు, కానీ నీ బాధను అందరికీ చెప్పుకోవడం తప్పు. ఎదుటివారికి నీ కన్నీటి విలువ తెలియదు, కానీ నీ బలహీనత మాత్రం గుర్తుంచుకుంటారు. నీ బాధను ఎవరికీ చెప్పొద్దు, ఎందుకంటే ఈరోజు నిన్ను ఏమైంది అని అడిగే వాళ్ళే రేపు నీ వెనక చులకనగా మాట్లాడతారు. అందుకే ఏడుస్తున్నప్పుడు మౌనంగా ఉండు. నీ బాధ నీ మాటల్లో కాకుండా గెలుపులో చూపించు. అదే నిన్ను ముందుకు నడిపిస్తుంది. 3. మోసపోయినప్పుడు నోరు మూసుకో. మనం మోసపోయినప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట మన బలహీనతను బయటపెడుతుంది. మనల్ని మోసగించిన వాళ్ళు మన బాధను చూసి సంతోషిస్తారు. కాబట్టి ఆ సమయంలో నువ్వు మౌనంగా ఉంటే వాళ్ళు భయపడతారు. మాటలతో కాదు, మౌనంతోనే ప్రతీకారం తీర్చుకో. ఎందుకంటే నిన్ను మోసగించిన వాళ్ళకంటే ప్రమాదకరమైనది నీ మౌనం. నీ జీవితంలో ప్రతి మోసం ఒక పాఠం కావాలి. ప్రతి నష్టం ఒక మార్గం కావాలి. అందుకే మోసపోయినప్పుడు ఏడవకూడదు, ఆవేశపడకూడదు. నిశ్శబ్దంగా బలంగా మారి చూపించాలి. నిన్ను మోసం చేసిన వాళ్లను ఎదిరించడానికి మాటలే అవసరం లేదు. నీ విజయమే వాళ్లకు సరైన గుణపాఠంగా సమాధానం చెప్పాలి. 4. గుంపులో గోవింద. అందరూ మాట్లాడేటప్పుడు నువ్వు కూడా వారిలో కలిసి గుంపులో గోవిందలాగా వాగుతూ ఉంటే ఎవ్వరూ నీకు విలువ ఇవ్వరు. నువ్వు సైలెంట్గా ఉంటేనే నీ మాటకు విలువ పెరుగుతుంది. నువ్వు మౌనంగా ఉన్నప్పుడు వాళ్ళు ఆలోచించడం మొదలు పెడతారు. ఇతను ఎందుకు మాట్లాడడం లేదు అని వాళ్ళ మనసులో సందేహం మొదలవుతుంది. అదే నీ గెలుపుకు సంకేతం. ఎందుకంటే కొన్నిసార్లు మాటల కంటే మౌనం బలంగా పనిచేస్తుంది కాబట్టి. అందువల్ల అందరూ అరుస్తున్నప్పుడు, అందరూ మాట్లాడుతున్నప్పుడు నువ్వు మౌనంగా ఉండు. ఆ మౌనమే నిన్ను గెలిపిస్తుంది. మనకు తెలియని విషయం గురించి మాట్లాడడం అంటే మన అజ్ఞానిని మనమే బయట పెట్టుకోవడం లాంటిది. మాటలకు శక్తి ఉంటుంది. నువ్వు మాట్లాడిన మాటల వల్ల ఎవరైనా బాధపడవచ్చు. ఒక్క మాటతో మన గౌరవం పెరగవచ్చు, అదే మాటతో తగ్గిపోవచ్చు కూడా. మాటలైనా నీళ్ళైనా పారబోయడం చాలా తేలిక, కానీ తిరిగి తీసుకురావడం అసాధ్యం. కాబట్టి మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించండి. ఎందుకంటే ఒకసారి నువ్వు మాట్లాడిన తర్వాత ఆ మాట మళ్ళీ వెనక్కి రాదు. ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు మాట్లాడకూడదో తెలిసిన వాడే తెలివైన వాడు. ప్రతి మాట వెనుక ఒక బాధ్యత ఉంటుంది. కాబట్టి నీకు ఆ విషయం గురించి పూర్తిగా తెలియనప్పుడు మాట్లాడకుండా మౌనంగా ఉండడమే మంచిది. కాబట్టి ఈ 5 సందర్భాల్లో సైలెంట్గా ఉంటే నీకు మనశ్శాంతి పెరుగుతుంది, సంబంధాలు బలపడతాయి, నీ వ్యక్తిత్వానికి మరింత గౌరవం పెరుగుతుంది. మీరు అందరిలో విలువను ఉన్న మనిషిగా గుర్తించబడతారు. మిత్రులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మీ అభిప్రాయాన్ని కామెంట్లో షేర్ చేయండి. అలాగే వీడియోను ఒక లైక్ చేసి, కొత్త వారైతే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.